ముందు అక్కడ వంకాయలు తీసుకురా. ఓహో, ఈ వంకాయలు ఎట్లా కట్ చేయాలంటే ముచ్చిక దగ్గర నుంచి గుత్తొంకాయ కూర ఎలా వండుకుంటామో ఆ ప్రకారంగా కట్ చేయాలి. పైనుంచా ఇలా కట్ చేయాలన్నమాట. ఏదైనా నేర్చుకుంటే చాలా ఈజీరా, నేర్చుకోకపోతేనే అన్ని కష్టం. కానీ ఇష్టంగా చేసే అంతేగా. అంతే అంతే కట్ చేయి. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? దాని మీద ఒక పెనం పెట్టుకో పెద్దది, వెలిగించు. చక్కగా నూనె వేసుకో. దాంట్లో కొంచెం వేడెక్కని నూనె. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ వంకాయల్లో ఉన్న నీళ్ళని బిర్యానీ చేయాలి. తర్వాత దాంట్లో వేయాలి. ఓకే, అంటే ఒక ప్లేట్లో వేసేసుకుంటే. ప్లేట్లో వేస్తావా? ఓకే, వెరీ గుడ్, వేసుకో. జాగ్రత్త, పక్కన నూనె ఉంది, తీయి. టపా టపా టపా. ఎంతసేపు? సహజంగా వంకాయలు కట్ చేసేటప్పుడు మనం ఒకసారి ఎలా కట్ చేసినప్పుడు ఇలా చూస్తాం, మళ్ళీ ఇలా చూస్తాం. ఎందుకని లోపల కాయ బాగుందా లేకపోతే ఏమైనా పుచ్చుళ్ళు ఉన్నాయా అని తెలియడం కోసం. బాగానే ఉన్నాయి అన్ని. బాగున్నాయి అన్ని. వేసాను. ఇంకా వేసే నూనెలో వేసాయి. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపుగా మనం ఏం చేస్తామంటే మిక్సీ తీసుకుంటాం. మిక్సీ తీసుకున్నావు కదా, నూనెలో వేయించిన పల్లీలు అక్కడ తీసుకో. ఉన్నాయి, వేసేయి. అలాగే నూనెలో వేయించిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకో. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చూడు. పచ్చిమిరపకాయలు, అలాగే వేయించిన కొబ్బరి కూడా ఉంది, కొబ్బరి పొడి. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మిక్సీలో మొత్తం ఒక ముద్ద కింద తయారు చేసి తీసుకోవడం. అంతే అంటావు? చూడు, చిటికలో వచ్చేస్తా నేను. ఆ చీపురు కట్టేది కూడా ఓ నీ వాహనం కదా. మిక్సీ చేసుకొని మిక్సీ దగ్గరికి వెళ్ళి, మిక్సీ దగ్గరికి. ఇది వాయిస్ టాకింగ్ మిషన్ అనమాట. జస్ట్ మనం చెప్తే వెళ్ళిపోద్ది. అంటే చంద్రమానంకి వెళ్తావా ఇప్పుడు? బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రే చచ్చిపోతున్నాను రా బాబు, నీ వాహనాన్ని ఎక్కడ పక్కన పెట్టు. బాబాయ్, నేను వెళ్ళే దారిలో ఈ సర్లే మిక్సీ తొందరగా అయిపోద్ది కదా అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? పాస్ట్ టెన్స్కి వెళ్ళా. వెళ్తే అక్కడ మీ అమ్మమ్మ కలిసింది. నువ్వేంటి బాబాయ్ బట్టలు లేకుండా వండి మొలతో తిరుగుతున్నావు చండాలంగా, బట్టలు వేసుకుంటే బాగుండేది. చెప్పాలి, జవాహర్లాల్ వేరు జెండా ఎత్తున్నారు అని దండం పెట్టొచ్చా. అమ్మో శ్రీకృష్ణదేవరాయ గారి పరిపాలన ఏంటి బాబాయ్, మొత్తం వీధిలో మొత్తం రాసులు రత్నాలు పోసి అమ్ముతున్నారు బాబాయ్. నేను మాత్రం బట్టలు లేకుండా కదా. ఆ వయసులో బట్టలు నీకు లేవులే సన్నాసి. అల్లే వేగినట్టున్నాయి. ఓ పని చేయ, ముందు ఆ గిన్నె తీసుకుని దీని మీద పెట్టుకో. వేసుకో నూనె దాంట్లో. కాస్త గిన్నె ఇలా పట్టుకుని ఒకసారి ఇలా అంటే గిన్నె అంతా పలుకుతుంది కదా. అది తిరుమల సామాన్లు తెలుసు కదా. ఏమిటి? ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకో దీంట్లో. కరివేపాకు వేసుకో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది చూడు, ఉందిగా. ఎయ్ వంకాయ బాగా మగ్గిందా చూడు. అసలు మగ్గింది. ఏం చేస్తామంటే ఆ పెరుగు తీసుకుని మజ్జిగలా కాస్త అంతా ఊరికే 2-3 సార్లు అలా చిలికి దీంట్లో వేయి.
అదే ఓ పని చేయి, ఒక చిన్న బేసిన్ లాంటి తీసుకుని దాంట్లో కలుపు. అది ఇది కూడా దాంట్లో వేసి, ఇంకో కప్పు కూడా వేసాయి. మిక్సీలో వేసుకొచ్చి నా పేస్ట్ కూడా దీంట్లో వేసి కలిపి. ఇప్పుడు ప్రధానమైంది ఏమిటి, అన్ని రుచులు వేసావు కదా, ఉప్పు వేయాలి కదా. మరి ఉప్పు ఉప్పు వేసి చెప్తున్నా దాంట్లో. ఈ స్టవ్ వెలిగే ఉందా చూడు, కలుపు, బాగా కలుపు. అయిపోయింది. ఈ స్టవ్ వెలిగించే ఉందా, ఇది మొత్తం దాంట్లో వేసే. అది ఈ ఇల్లు కూడా కాసి నీళ్ళు వేస్తాను. ఒకసారి బాగా కలుపు. ఇప్పుడు ఆ జల్లెడి గరిటె తీసుకుని వంకాయలు నూనె ఓడిచి అక్కడ దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి గరిటెతో దీన్ని జాగ్రత్తగా కలిపేసి మూత పెట్టు. మంట కాస్త తక్కువగా అలాగే పెడితే అయిపోయింది రా కూర. అంతే అంటావు? అంతే మరి. పెరుగు వంకాయ కూర రెడీ.